అన్ని ఖాళీయేనా? అన్ని ఖాళీ సిలిండర్లే, గ్యాస్ లేదు. పొద్దున పోతే ఒక్క సిలిండర్ ఇచ్చారు, గోదాం పోతే ఒక్క సిలిండర్. ఏడుంది గోదాం? పద్మాలు ఉంది, ఒకటి ఇచ్చారు. లేదు ఇప్పుడు గ్యాస్ లేదు, ఏం లేదు. కస్టమర్లు అందరికి ఫోన్ చేసి ఇప్పుడు ఇవన్నీ ఎందుకు వేసుకొస్తున్నావు? అయిపోయినాయా? అయిపోయి లోడ్ ఉంటుందేమో అని ప్రతి గోదాం పోతున్నా, ఎక్కడ లోడ్ లేదంటారు. బంద్ చేసారు గోదాంలో కూడా. అవి కూడా ఏంటంటే గవర్నమెంట్ హాస్టళ్లకు, హాస్పిటళ్లకు, ఈ మామూలుగా చారిటబుల్ ట్రస్ట్లకు బయటికి ఏమంటున్నారు. లేదు వాళ్ళు ఇప్పుడు ఇంకోటి రెసిప్ట్ ఏదో తీసుకురమ్మంటున్నారు. వాళ్ళు ఉంటే ప్రిస్క్రిప్షన్ ఉంటేనే అది ఇవ్వమంటున్నారు. లేదు, దొరకలేదు గ్యాస్ కూడా. మరి ఎట్లా మరి? తిరుగుతున్నాం. నాకు 2 సిలిండర్లు కావాలి, 5,000 ఇస్తా. అది బ్లాక్ లో 5,000 ఇచ్చినా దొరకలేదు, 6,000 ఇచ్చినా దొరకలేదు. 5,000 ఇస్తా. లేదు, ఒక్క సిలిండర్ కూడా లేదు. మా ఇంట్లో అయిపోయింది. ఇప్పుడు ఎట్లా? ఇక ఏమన్నా బుక్ చేసుకోవాలా? ఈ హోటల్ అన్ని బందేనా? ఇక బంద్ అయిపోయింది. మీరు చాలా తిరుగుతున్నారు కదా, బంద్ అయిన హోటల్ ఉన్నాయా? ఉన్నాయి. హైదరాబాద్ లో బంద్ అయిపోయినాయి, ఇక్కడ ఈ గల్లీలో కూడా బంద్ అయిపోయినాయి. చాలా హోటల్ బంద్ అయిపోయినాయి. హోటల్ బంద్ అయినా? కొందరు ఏం చేస్తారు, కట్టెల పొయ్యి మీద వండుకుంటున్నారు. రైస్ కుక్కర్లు కూడా దొరకట్లేదు. హాస్టల్లో రైస్ కుక్కర్లు పెట్టుకుందామంటే అవి కూడా దొరకలేదు. ఇప్పుడు సూపర్ మార్కెట్ లో ఫుల్ గిరాక్ కావచ్చు వాటికి. ఇప్పుడు రైస్ కుక్కర్లకు ఫుల్ డిమాండ్ ఉంది. అవి అయినా దొరకలేవు. అవి కూడా దందా అయిపోయింది. అది కూడా చిన్న సిలిండర్లు కూడా బుక్ చేసినాక వారం రోజులకు వస్తున్నది. చిన్నవి కూడా వస్తలేదు. అసలు బుక్ కలుస్తలేదు. చిన్నవి కూడా అయిపోయినాయి. ఏమున్నాయి పాత స్టాక్ ఉన్నాయి, ఏమున్నా 2 రోజులు నడుస్తుంది. ఇప్పుడు ఎన్ని రోజులు ఇంకా? ఇప్పుడు ఈ ప్రాబ్లం కనుక ఒకవేళ ఇంకా 1-2 వీక్స్ ఉంది అనుకో, పరిస్థితి ఎప్పటిలోకి ఇది క్లోజ్ అయితే? 10 days లోపు క్లియర్ అవుతుంది అని చెప్పారు. అది కూడా నమ్మకం లేదు. 10 days లోపు కాకపోతే ఇంకా ఘోరంగా ఉంటుంది. ఘోరం అయిపోతే హాస్టల్ అని బంద్ చేసుకోవాలి, హోటల్ బంద్ చేసుకోవాలి. హోటల్ అనుకో బంద్ చేసుకొని పోతాడు, హాస్టల్లో పోనీ పరిస్థితి లేదు కదా. వాళ్ళు జాబ్ చేసేటోళ్ళు ఉన్నారు, కోచింగ్ పోయేటోళ్ళు ఉన్నారు, చదువుకునేటోళ్ళు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఆగం, రెంట్ల మీద పడతాయి. హాస్టల్ ఫీజు కూడా వాళ్ళు కట్టలేరు, ఇయ్యలేరు. సో ఇప్పుడు మనోడు అన్ని ఖాళీ సిలిండర్లు ఎత్తుకొస్తుండు, ఒక్క ఫుల్ సిలిండర్ లేదట. 6-7 గోదాంలు తిరిగినా ఎక్కడ కూడా స్టాక్ లేదు. ఇప్పుడు మీరు ఎట్లా? నువ్వెందుకు తిరగాలి? మీది ఒకటే ఏజెన్సీ కదా. ఉన్నాయి, వేరే ఏజెన్సీలో కూడా ఇస్తారేమో అని అట్లా వెళ్తున్నాం. HP 2 తీసుకొని పోతున్నాం. నువ్వే అమ్ముకుంటావా? ఎట్లా? గోదాం పోయి తీసుకొచ్చి కస్టమర్లకు వేసేసుకుంటాం అన్నమాట. అంటే మీరు అక్కడ డబ్బులు వాళ్ళకి ఇస్తారు? వాళ్ళకి ఇచ్చి మేము తీసేసుకుంటాం. మీరు ఎంత ఇస్తారు వాళ్ళకి? నిన్న 2100 10 ఉండే. 2100 10 రూపాయలు మీకు పడే రేటా? మీకు ఎంత వస్తుంది కమిషన్? మా కమిషన్ 100-200 తీసుకుంటాం. 100-200 అంత తీసుకుంటాం. మా డీజిల్ ఖర్చు అది. బ్లాక్ మార్కెట్లో ఏమన్నా దొరుకుతుంది? అట్లా ఏమన్నా ఉందా? అట్లా కూడా అడిగినాం, బయట కూడా దొరకలేదు. అట్లా కూడా అడిగినాం. 3000 మామూలుగా అడిగి ఇంత ఇస్తామని కూడా చెప్తున్నాము, అది కూడా లేదు. సో ఇది వీళ్ళు ఆ గోదాంలోకి వెళ్ళి